అందరికీ నమస్కారం. లలితా సహస్రనామం పుట్టిన మహిమగల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా? భారతదేశంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు అనేకం ఉన్నాయి. అలాంటి పవిత్ర స్థలాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో ఉన్న మేఘనాథ స్వామి లలితాంబిక ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా, అమ్మవారు లలితాంబికగా పూజింపబడతారు. మహాదేవుడు అమ్మవారిని శాంతపరిచిన స్థలంగా ఈ క్షేత్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. లలితాపారాయణం, స్తోత్రాలు చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ఇది దివ్యమైన శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. క్షేత్రస్థానం: ఈ ఆలయంలో తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైత్రమాసానికి సమానమైన తమిళ నెల చిత్తిరైలో సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామి పాదాలను తాకడం ఒక అద్భుత దృశ్యం. ఈ ప్రత్యేకతను చూడడానికి ఏప్రిల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. చోళుల కాలానికి చెందిన ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉంది. శైవక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ లలితాంబికాదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఇక్కడ తపస్సు చేసి తన తేజస్సును తిరిగి పొందాడని స్థల పురాణం ప్రసిద్ధి. ఇక్కడి అమ్మవారిని సౌందర్య నాయికగా ఆరాధిస్తారు. అలాగే 8 చేతులతో ఉన్న దుర్గాదేవిని సుఖబ్రహ్మ దుర్గగా పూజిస్తారు. ఆమె చేతిలోకి చిలుక శాంతి, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. నాయనార్లలో ప్రముఖుడైన తిరుజ్ఞాన నంబర్దార్ ఈ క్షేత్ర మహిమను తన పద్యాల్లో ప్రశంసించాడు. ఇక్కడ 60వ 80వ శతాబ్దాల వాళ్ళు జరుపుకుంటే ఆయురారోగ్యాలు జరుగుతాయని విశ్వాసం ఉంది. అంటే షష్ఠి పూర్తి, సంతాభిషేకం, 80వ శతాబ్ది ఉత్సవాలంటే. పురాణాల ప్రకారం బండాసురుని సంహరించేందుకు యజ్ఞగుండం నుంచి శ్రీచక్రంపై లలితాంబికాదేవి అవతరించింది. తరువాత పరమశివుడు ఆజ్ఞతో ఆమె ఈ క్షేత్రంలో తపస్సు చేసి శాంత స్వరూపంగా వెలిసింది. ఆ సమయంలో వశిన్యాది వాగ్దేవతలు మొదటిసారిగా లలితా సహస్రనామంను ఇక్కడే పఠించారని చెబుతారు. హయగ్రీవుడు, అగస్త్య మహర్షి కథ: విష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి లలితా సహస్రనామ రహస్యాలను ఇక్కడే ఉపదేశించాడని విశ్వాసం. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి ఇక్కడ జపం చేయగా అమ్మవారు ప్రత్యక్షమై వారికి అనుగ్రహం చేసినట్లు కథనం. అన్నప్రసాదం మహిమ: ఈ క్షేత్రంలో సమర్పించే అన్నప్రసాదానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్వామి పాదాల ముందు ఉంచిన తర్వాత భక్తులకు ఇచ్చే ప్రసాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మకం. గర్భగుడి బయట ఎడమవైపున ఉన్న స్త్రీ చెక్క స్తంభం వద్ద కూర్చొని లలితా సహస్రనామం ఒక్కసారి జపిస్తే 1,000,000 సార్లు జపించిన ఫలితం లభిస్తుందని విశ్వాసం ఉంది. సమీప రైల్వే స్టేషన్ పెరలం. చెన్నై కలేకాల్ మార్గంలోని రైలు ఇక్కడ ఆగుతాయి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. లలితా సహస్రనామ పారాయణం చేసే ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రం. తిరుమి ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్యం, శుభ ఫలితాల కోసం ఈ ఆలయం ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.